భద్రాచలం వద్ద 2 రోజుల్లో ఒక్కసారిగా 40 అడుగులకు గోదావరి రావడంతో ప్రమాద హెచ్చరికలు జారీ చేయాల్సి వచ్చిందని ఇరిగేషన్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జానీ ఎన్టీవీతో తెలిపారు. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో 6 గంటల వ్యవధిలో భారీ వర్షం రావడంతో ఆ వరద కూడా భద్రాచలం వైపు వచ్చిందని చెప్పారు. అయితే ప్రస్తుతం ఎగువన వర్షం తగ్గిపోయిందని, అందువల్ల వరద తీవ్రత తగ్గుతుందని భావిస్తున్నామని, ఎటువంటి ఇబ్బందులు జరగకుండా రక్షణ చర్యలు తీసుకున్నామని చెబుతున్న ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జానీతో మా ప్రతినిధి భూపాల్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. జానీ ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మీరు చెప్పండి సార్, ఇప్పుడున్న సిచ్యువేషన్లో భద్రాచలం ఏంటి సిచ్యువేషన్లో ఏంటి పరిస్థితి ఎలా ఉంది? గత 2 రోజుల నుంచి అల్పపీడన ద్రోణి వల్ల భారీ వర్షాలు నమోదవటం వల్ల ఛత్తీస్గఢ్ ప్రాంతంలోని ఇంద్రావతి నది పరివాహక ప్రాంతంలో, అలానే మహారాష్ట్రలోని విదర్భలో ప్రాణహిత పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదు కావటం వల్ల గత 2 రోజులుగా మన నీటి మట్టం భద్రాచలం దగ్గర 14 అడుగులు ఉన్నది. నిన్న ఉదయం 10 గంటలకు మొదటి ప్రమాద హెచ్చరిక, సాయంత్రం 2వ ప్రమాద హెచ్చరిక, రాత్రి 12 గంటల 10 నిమిషాలు 3వ ప్రమాద హెచ్చరిక, అట్లానే అదే కొనసాగుతూ 16 లక్షల క్యూసెక్కుల దాకా పెరిగి ప్రస్తుతం 11 గంటల నుంచి 1 గంట 3 గంటల దాకా అది నిలకడగా ఉంది. ఇప్పుడు 3 గంటల నుంచి క్రమంగా తగ్గుతూ రేపు సాయంత్రం వరకు ఈ 2వ ప్రమాద హెచ్చరిక, ఒకవేళ పరిస్థితిని బట్టి పైన వర్షపాతం ఎలాంటి నమోదు కాకుండా ఉంటే మొదటి ప్రమాద హెచ్చరిక కూడా ఉపసంహరించడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఎంత ప్రభావం జరుగుతుంది, ఎగువ నుంచి ఎంత వస్తుంది? ఎగువ నుంచి ప్రస్తుతానికి అదే 15,90,000 క్యూసెక్కుల నీటి ప్రవాహం వస్తున్నది. ఇది ప్రస్తుతానికి నిలకడగా ఉన్నది. సమ్మక్క సాగర్ నుంచి ఇప్పుడు 10 లక్షలు ఉన్నదండి ప్రస్తుతానికి. మధ్యలో మనకు జంపన వాగు, తాలిపేరు వాగు, పెద్దవాగు, పెనపాక మండల్లో ఇలాంటి వాగులన్నీ కలవటం వల్ల ఆ 14 లక్షలు ఇక్కడ వచ్చేసరికి 16 లక్షల క్యూసెక్కులుగా మారి మనకు ఇప్పుడు నిలకడగా ఉంది ప్రస్తుతం. ఇది ఇప్పటి నుంచి క్రమంగా తగ్గుతూ రాత్రి వరకు 3వ ప్రమాద హెచ్చరిక ఉపసంహరించడం జరుగుతుంది. ఇంత స్పీడ్గా 10 ఏళ్ల కాలంలో ఎప్పుడు కూడా ఇంత స్పీడ్గా ఇంత గోదావరి ఇంత వరద వచ్చింది లేదు అని చెప్తున్నారు. కెమెరా పర్సన్ పృథ్వీతో భూపాల్, ఎన్టీవీ.